ఒకానొక సమయంలో ఒక ధనవంతుడైన నగల వ్యాపారి ఉండేవాడు. అతనికి 4 భార్యలు. ఆ వ్యాపారికి తన 4వ భార్య అంటే అందరికంటే ఎక్కువ ఇష్టం ఉండేది. తను చాలా అందంగా కూడా ఉండేది. తను స్వయంగా తయారు చేసిన విలువైన ఆభరణాల్ని ఆమెకు అలంకరించేవాడు. చాలా విలువైన బట్టలను కూడా ఇచ్చేవాడు. తాను ఎక్కడికైనా ప్రయాణించాల్సి వస్తే 4వ భార్యని తీసుకువెళ్ళి అందరికీ గర్వంగా చూపించుకునేవాడు. దానితో ఆమెకి తను చాలా అందగత్తెనని గర్వం పెరిగింది. 4వ భార్య తర్వాత అందంగా ఉండేది 3వ భార్య. తర్వాత 3వ భార్యను కూడా అతను ఇష్టపడేవాడు. ఈమె కూడా అందంగా ఉండేది. ఆమెకు కావలసినవన్నీ కొనిపెట్టేవాడు. ఆమెకు వివిధ రకాలైన ఆహారాన్ని తింటూ ఎంజాయ్ చేయడం చాలా ఇష్టం. నగల వ్యాపారి వివిధ ప్రాంతాల్లో పెరిగే రకరకాల పండ్లను ఆమె కోసం తెప్పించేవాడు. ఆ ఇద్దరి భార్యలంత అందంగా ఉండకపోయినా 2వ భార్య కూడా బాగానే ఉండేది. చాలా తెలివైనది కూడా. ఆ వ్యాపారికి వ్యాపారంలో ఎలాంటి అవకతవకలు అయినా, నష్టం వచ్చినా 2వ భార్య దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకునేవాడు. తను ఇంకా ఏ ఇతర వ్యాపారం మొదలుపెట్టినా 2వ భార్యకు అప్పచెప్పేవాడు. దానితో ఆమెకు, నేను చాలా తెలివైన దాన్ని, నా వల్లే నా భర్త మంచి స్థాయిలో ఉన్నాడు, నా తెలివితో నేను ఎంతైనా సంపాదించగలనని గర్వంగా ఉండేది. ఇక మొదటి భార్య, ఆమె అంత అందంగా ఉండదు, కానీ మంచి మనసు, అణకువ, ఎదుట వారిని అర్థం చేసుకోవడంలో ఆమె తర్వాతే ఎవరైనా. గుణంలో ఆమెను మించిన వారు ఇంకొకరు లేరు. కానీ ఆ వ్యాపారి ఎప్పుడైతే వేరే వారిని వివాహం చేసుకున్నాడో అప్పటి నుండి మొదటి భార్యను పట్టించుకోవడం మానేశాడు. మంచి బట్టలు ఇచ్చేవాడు కాదు, సరైన తిండి కూడా పెట్టేవాడు కాదు, తనని ఎక్కడికి తీసుకువెళ్ళేవాడు కాదు. ఆమె ఆ వ్యాపారి ప్రేమ కోసం చాలా తపించేది. కానీ ఆ వ్యాపారి అసలు ఆమెను పట్టించుకోలేదు. ఎప్పుడైనా కనబడినా తనకు కనపడొద్దని కోప్పడేవాడు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఆ వ్యాపారికి కోలుకోలేని జబ్బు వచ్చింది. ఎక్కడెక్కడి నుండో వైద్యులు వచ్చి చూశారు, కానీ ఏమీ చెప్పలేకపోయారు. చివరికి ఒక వైద్యుడు వ్యాపారి 1 నెలకు మించి బ్రతకడని చెప్పేశాడు. అప్పటి నుండి ఆ వ్యాపారిని ఏ భార్య కూడా సరిగా చూడలేదు. ఆ జబ్బు ఎక్కడ తమకు వస్తుందో అనే భయంతో వ్యాపారి దగ్గరికి వెళ్ళడమే మానేశారు. ఒకరోజు ఆ వ్యాపారి తనలో తానే ఏడ్చేశాడు. నా జీవితం మొత్తంలో నా భార్యలను నేను చాలా ప్రేమించాను, కానీ ఇప్పుడు నా దగ్గరికి ఎవరూ రావట్లేదు అని బాధపడ్డాడు. ఒకరోజు తన 4వ భార్యని పిలిచి, నేను నిన్ను ఎంతగా ప్రేమించానో, ఎంత ఆరాధించానో నీకు తెలుసు కదా, నేను చనిపోయేంత వరకు నాతో ఉంటావా అని అడిగాడు. దానికి ఆమె నిరాకరించి, నేను ఇంత అందగత్తిని నీతో ఉండలేను, నేను ఇప్పుడే వెళ్ళి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని హాయిగా ఉంటానని చెప్పింది. దానితో ఆ వ్యాపారి చాలా బాధపడ్డాడు. తర్వాత 3వ భార్యని పిలిచాడు. తను కూడా, నేను నీతో ఉండలేను, నువ్వు జబ్బు పడ్డప్పటి నుండి నాకు ఇష్టమైన ఆహారం దొరకట్లేదు, నేను ఇప్పుడే నా పుట్టింటికి వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోయింది. తర్వాత 2వ భార్యని పిలిచి అడిగాడు. తను కూడా, నేను ఇంత తెలివిగలదాన్ని, నీతో ఉంది, నేను ఏం చేయగలను, నా దగ్గర ఉన్న డబ్బుతో మరొక వ్యాపారం మొదలుపెట్టి డబ్బు సంపాదిస్తాను, కానీ నువ్వు బతుకున్నంతకాలం నిన్ను సేవ నేను చేయలేను, బ్రతుకుంటే తర్వాత వచ్చి కలుస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. వ్యాపారి ఇంకా కృంగిపోయాడు. తనకు వచ్చిన జబ్బు కంటే వాళ్ళు చెప్పిన మాటల వల్లనే ఎక్కువ బాధపడ్డాడు. అంతలో ఒక ఆమె తన గదిలోకి వచ్చి, నేను ముందుకు రావచ్చా అని అడిగింది. దానితో ఆ వ్యాపారి, ఎవరు అని అడిగి, నేను మీ మొదటి భార్యనండి అని చెప్పింది. కనీసం ఆ వ్యాపారి మొదటి భార్యను గుర్తుపట్టలేకపోయాడు. తాను చాలా సన్నగా చినిగిన బట్టలు వేసుకొని ఉంది. వ్యాపారి రమ్మని పిలిచాడు. ఆమె ఏడుస్తూ, ఇప్పుడైనా మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు ఇవ్వండి, మీతో పాటే ఉంటాను, చావులో కూడా మీకు తోడుగా వస్తాను అని చెప్పింది. ఆ మాటతో ఆ వ్యాపారి కళ్ళు తెరుచుకున్నాడు. ఇంతకాలం తనను పట్టించుకోనందుకు బాధపడ్డాడు. కాబట్టి జీవితంలో ఎవరికి ఇచ్చే విలువ వాళ్ళకి ఇవ్వాలి. మనము విలువ తెలియకుండా వ్యక్తులను అందలం ఎక్కిస్తే వారి విలువను నిలుపుకోలేరు.